ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆంటీ సార్ సార్ ప్లీజ్ సార్ తలుపు తీయండి సార్ సార్ ప్లీజ్ సార్ తలుపు తీయండి. అది కాదు మేడం. తలుపు తీయండి సార్. నేను చెప్తున్నాను కదా, నందుని బయటికి తీసుకురండి. కానిస్టేబుల్ అమ్మా 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 లేమ్మా అమ్మా లేమ్మా అమ్మా 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 లేమ్మా అమ్మా లేమ్మా అమ్మా ఏమైందమ్మా? ఆంటీ ఆంటీ అమ్మా ఆంటీ అమ్మా అమ్మా చూడమ్మా అమ్మా చూడు అమ్మా లేమ్మా ఇటు చూడమ్మా. నందు 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 అరే నందు అమ్మా నందు ఒరే నువ్వే తప్పు చెయ్యవురా. నువ్వు నా బిడ్డవిరా. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉందిరా. నువ్వెప్పటికీ తప్పు చెయ్యవురా. సార్ నా కొడుకు ఏ తప్పు చేయడండి. కావాలంటే నా కొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. ఏ ఆడపిల్లనైనా వాడు గౌరవిస్తాడే తప్ప ఎప్పుడు చెడు దృష్టితో చూడలేదు సార్. నేను హామీ ఇస్తాను. నా బిడ్డ బంగారు అండి. నా మాట నమ్మండి సార్. ఈ మాట ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను సార్. మీరు ఎలా నిరూపించమంటే అలా నిరూపిస్తాను సార్. దయచేసి నా కొడుకుని మాత్రం వదిలేయండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. ఆంటీ ప్లీజ్ ఆంటీ, మీరు ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్. నందు ప్లీజ్ కామ్ డౌనా ప్లీజ్. నాకు తెలుసమ్మా, ఆ దేవుడు వచ్చి చెప్పినా కానీ నీ బిడ్డ తప్పు చేశాడు అంటే నువ్వు నమ్మవమ్మా. నువ్వు చెప్పింది నిజమమ్మా. నేను నీ పెంపకంలో పెరిగాను. ఏ ఆడపిల్లనైనా గౌరవించడమే నువ్వు నేర్పావు తప్ప ఎవరిని ఎగతాళి చేయడం కానీ తప్పుడు దృష్టితో చూడడం కానీ నాకు నేర్పించలేదమ్మా. కానీ నా బాధంతా ఒక్కటేనమ్మా. నువ్వు నన్ను నమ్మినట్టుగా మేఘన్ నన్ను నమ్మటం లేదు. నేను తప్పు చేశాను అనుకుంటుందమ్మా. అది నేను తట్టుకోలేకపోతున్నా. నాకు కావాల్సింది ఇదే నందు. నువ్వు మేఘనని అసహ్యించుకోవాలి. మేఘన మీద నువ్వు నెగటివ్ గానే ఉండాలి. అప్పుడే నేను అనుకున్నది సక్సెస్ అవుతుంది. నందు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ అమ్మగారు నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు కావాల్సింది మీ అమ్మగారి నమ్మకం కాదు, ప్రపంచాన్ని నమ్మించాలి. అంటే సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో నువ్వు తప్పు చేసిన వ్యక్తివి. ఎవరి దాకో ఎందుకు, మేఘనే నిన్ను సరిగ్గా నమ్మడం లేదు. ఆ టైంలో నువ్వక్కడ ఎందుకున్నావని నిన్ను నిలదీస్తే నీ దగ్గర సమాధానమేంటి? నువ్వే చూసావుగా, ఎవరో రిపోర్టర్ వచ్చి నీ భర్తని నువ్వే పట్టించినందుకు ఎలా ఫీల్ అవుతున్నావని అడిగితే నా భర్త ఏ తప్పు చెయ్యడు, నా భర్త నిర్దోషి అని మేఘన ఓపెన్ గా చెప్పలేకపోయింది అంటే దానికి కారణమేంటి? ఆ స్పాట్లో నువ్వలా దొరకటం, దాని వెనకాల ఏమై ఉంటుందో ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ మేఘన మనసుకైనా తెలియాలి కదా. ఇదే ప్రశ్న రేపు పొద్దున్న ప్రపంచం నిన్నడుగుతుంది. కట్టుకున్న పెళ్ళామే నిన్ను నమ్మనప్పుడు, తనే నువ్వు తప్పు చేశావని నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించినప్పుడు నువ్వు నిర్దోషివని ఎలా చెప్పుకుంటా? అలా అందరూ అడిగితే సమాధానం ఏం చెప్పాలి నందు? అదెవరు?
అదెవరు నా కొడుకు గురించి మాట్లాడడానికి? తనకసలు ఏ హక్కు ఉందని? అసలు భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? అసలు ప్రపంచం అంతా ఏకమై నీ భర్త తప్పు చేశాడు అని ఒక పక్క నిలబడితే, నా భర్త నిర్దోషి అని ధైర్యంగా భర్త పక్క నిలబడగలగాలి. అది భార్య అంటే. ఎస్ ఆంటీ. ఏ రోజైనా అసలు వాడితో భార్యగా నడుచుకుందా? ఒక బిడ్డని కనమంటే కనలేకపోయింది. మేమందరం మాకొక వారసుడు కావాలి అని అడిగినందుకు మా అందరి మీద యుద్ధం చేసింది. అలాంటి మనిషి వచ్చి నా కొడుకు నిలదీసేది? అలాంటి మనిషి నా కొడుకుని పట్టుకుని తప్పు చేశాడని నిరూపించేది? ఒకరితో నాకు అనవసరం. నా కొడుకుని నేను కాపాడుకుంటాను. నా కొడుకు తప్పు చెయ్యడు అనే నమ్మకం నాకుంది. నా కొడుకుని కాపాడుకోవడం కోసం నేనెంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే ఎంతమంది కాళ్ళైనా పట్టుకుంటాను. చూడండి ఆంటీ, మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజమేంటో తెలుసుకుంటే దాన్ని ఎలా నిరూపించాలో నేను చెప్తాను. నందు, చూస్తున్నావు కదా, ఇక్కడ నిన్ను మీ మమ్మీ తప్ప ఎవరూ నమ్మడం లేదు. లైవ్ లో చూసిన వాళ్ళందరూ నువ్వు తప్పు చేశావనే అనుకుంటున్నారు. అది కాదు అని మనం నిరూపించాలి అంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో నువ్వు చెప్పాలి. చెప్పు నాన్న. నిజాన్ని నిర్భయంగా చెప్తేనే నువ్వు నిర్దోషిగా బయటికి రాగలుగుతావు. అసలు నువ్వు ఎలా ఈ కేసులో ఇరుక్కున్నావు? ఆ రోజు నువ్వు వేరేదో స్ట్రింగ్ ఆపరేషన్ కి వెళ్తున్నానని నాతో చెప్పావు. మేఘన అడిగినా గాని ఆ వివరాలేం చెప్పలేదు. నువ్వు వెళ్ళిన ప్లేస్ వేరు, మేఘన వెళ్ళిన ప్లేస్ వేరు. అలాంటిది నువ్వక్కడికి ఎలా వచ్చావు? అనుకోకుండా ఆ అమ్మాయితో అక్కడెలా పట్టుబడ్డావు? అసలు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? నాకేమీ తెలీదమ్మా. నందు, క్రిస్టల్ క్లియర్ గా నువ్వు బయలుదేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాలి నాకు నువ్వు. చెప్పరా? అప్పుడే కదా నేనేదైనా చేయగలుగుతాను. ప్లీజ్ నందు, చెప్పు. కమాన్, ప్లీజ్ టెల్ మీ. ఇదేంటి ఈ హోటల్ పేరుంది? నందు దొరికింది వేరే హోటల్లో కదా. మరి స్లిప్ నందు దగ్గరికి ఎలా వచ్చింది? నందు ఆ హోటల్ పేరు రాసున్నాడు. మరి ఈ హోటల్లో ఎలా దొరికాడు? అసలు ఆ అమ్మాయికి నందుకి ఏంటి సంబంధం? నేను చూసింది నిజమా అబద్ధమా? అసలేం జరిగి ఉంటుంది? వదినా, వదినా. ఏంటి గురు? అదే వదినా, మీరు చెప్పినట్టే శివాని చేసి పెట్టాడు. ఇదిగో దానికి సంబంధించిన కవర్ ఇచ్చి మీకు ఇమ్మని చెప్పాడు. ఏంటిదనా? ఏంటివన్నీ? నందు తప్పు చేశాడు అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలన్నీ వచ్చాయి. అదేంటిదనా? బాస్ తప్పు చేయడం ఏంటి? బాస్ గురించి నీకు తెలియదా చెప్పు. ఇప్పటికే బాస్ నువ్వే ఇరికించావని నానా మాటలు అంటున్నారు. ఇప్పుడు నువ్వేమో బాస్ తప్పు చేశాడు అని అంటున్నావు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్మనొద్దునా. మా బాస్ ఎప్పుడు తప్పు చేయడు. ఆ నమ్మకం నీకే కాదు నాకు ఉంది.
కానీ ఈ సాక్ష్యాలన్నీ చూస్తుంటే ఎవరైనా నమ్ముతారు. లేదు వదిన, ఇవి కాదు కదా. ఏ సాక్ష్యాలు తెచ్చినా సరే నేను మాత్రం నమ్మను. అయినా బాస్ ఎలాంటి వాడో నీకంటే కూడా నాకే బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి తనతో కలిసి తిరిగాను. బాస్కు సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసు. ఆయన ఎప్పుడు నన్ను పనుల్లో చూడలేదు, సొంత తమ్ముళ్లాగే చూశాడు. నాకు తెలుసు గురు, ఎవరో ఇదంతా వాంటెడ్ గానే చేశారు. లేదంటే ఈ ఫొటోస్ బయటికి ఎలా వస్తాయి? నందుకి తెలియకుండానే తననెవరో ఫాలో అయ్యారు. నందు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడే వాళ్ళు వాళ్ళ ప్లాన్ ని స్టార్ట్ చేశారు. ఆరోహి, నువ్వు చెప్పినట్టుగా నేను హోటల్కి వెళ్ళాను. అక్కడ అనుమానించడానికి నాకు ఏ క్లూ దొరకలేదు. అప్పటికే నాకు డౌట్ వచ్చింది. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని అనుమానం కూడా వచ్చింది. వెంటనే రూమ్ దగ్గరికి వెళ్ళాను. రూమ్ తలుపులు తెరిచే ఉన్నాయి. సరాసరి లోపలికి వెళ్ళగానే అనుకోకుండా రూమ్ తలుపులు మూసుకున్నాయి. ఎవరో తలుపులు లాక్ చేశారు. నాకేం అర్థం కాలేదు ఆరోహి, నాకేం చేయాలో కూడా అర్థం కాలేదమ్మా. అప్పటికి ఫోన్ చేద్దామంటే ఫోన్లో సిగ్నల్స్ కూడా రావట్లేదు. అవునా? ఈ స్లిప్ మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఆరోహిని రాసిచ్చుంటుంది. ఈ హోటల్కి స్టింగ్ ఆపరేషన్ కోసం నందు అక్కడికి వెళ్ళాడు. అది నిజం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. బైక్ తీసుకుని లోపలికి వెళ్ళిన నందు ఆ బైక్ తోటి మళ్ళీ బయటికి రాలేదు. బైక్ అక్కడే ఉంది, కానీ నందు మాత్రం ఎవరికీ తెలియకుండా బయటికి వచ్చేశాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన మనిషి నేను రైడ్ చేసిన హోటల్ రూమ్ లో దొరికిపోయాడు. అది కాదు నందు, నేను నిన్ను వెళ్ళమని చెప్పిన హోటల్ వేరు. నువ్వక్కడుండాలి కానీ ఈ హోటల్లో ఎలా దొరికావు? నాకు అదే అర్థం కావట్లేదు. చెప్పాను కదా, నేను రూమ్లోకి వెళ్ళగానే రూమ్ తలుపులు లాక్ అయిపోయాయి. దాహంతో నేను అక్కడున్న మంచినీళ్ళు తాగాను. ఆ తర్వాత నాకేమైందో నాకు తెలీదు. కళ్ళు మూసి తెరిచేసరికి నేను ఆ రైడ్ జరిగిన హోటల్ రూమ్లో ఉన్నాను. పక్కనే ఎవరో ఉన్నారు. వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. నాకంతా మత్తుగా ఉంది. వాళ్ళేం మాట్లాడుతున్నారో, అసలు వాళ్ళు ఎవరో నాకేమీ అర్థం కాలేదు. నాకు స్పృహ వచ్చేసరికి ఎవరో తలుపులు బాతున్నారు. నేను బాత్రూంలో ఉన్నాను. ఈలోగా తలుపులు బద్దలు కొట్టి పోలీసులు లోపలికి వచ్చారు. మీడియా అందరూ నన్ను ఫోకస్ చేశారు. నేను అసలు ఏం చేస్తున్నానో, నన్ను ఎందుకు ఇలా నిలదీస్తున్నారో నాకేమీ అర్థం కాలేదు. అదంతా తెలిసేసరికి ఇదిగో తప్పు చేసిన వాడిలాగా ఇక్కడ దోషిలా నిలబడ్డాను. నందు ఆ హోటల్లోకి వెళ్ళడం మాత్రమే సీసీటీవీ ఫుటేజ్లో రిజిస్టర్ అయింది. కానీ అక్కడి నుంచి బయటికి రావడం మాత్రం ఫుటేజ్లో లేదు. అక్కడ లోపలికి వెళ్ళిన మనిషి మళ్ళీ ఈ హోటల్లో దొరికాడంటే నందు బయటకు వచ్చే ఫుటేజ్ని ఎవరో కాజేశారు. అంటే ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే మనం ఆ హోటల్ వాళ్ళ మీద పోలీస్ కేసు పెడదాం వదిన. మనం ఎంత ట్రై చేసినా వాళ్ళనేమీ చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్తో ఉన్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు నందు ఫోన్లో నుంచి డబ్బులు అమ్మాయి అకౌంట్లోకి ఎలా వెళ్ళాయి? వీటన్నింటికి సమాధానం దొరికితేనే మనం ఏదైనా చేయగలం. దీనికి సమాధానం చెప్పగలిగింది ఒక్క నందునే. నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలీదమ్మా. తనని ఎక్కడో చూసినట్టుంది, కానీ గుర్తు రావట్లేదు. నాకేదో అనుమానంగా ఉంది. ఎవరో నాకు బాగా తెలిసిన వాళ్ళే కావాలని ఇదంతా ప్లాన్ చేశారు. నన్ను కావాలని ఇరికించి ఇక్కడ పడేశారు. వదలనమ్మా. వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళంతా చూసేంత వరకు నేను వదలను. నువ్వేం కంగారు పడకు నాన్నా, నేను లాయర్ గారితో మాట్లాడతాను. నిన్ను ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను. నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు.
నాకు తెలిసిన నిజాన్ని 10 మందికి చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నీకు పేరు రావడం కోసం కట్టుకున్న భర్తని కూడా అవమానించి ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిన నీ గొప్పతనాన్ని నీ నిజాయితీని మెచ్చుకుంటూ నిన్ను చూడమంటావా? దయచేసి నువ్వు నన్ను విసిగించొద్దు. నాకు నిజంగా నువ్వు సహాయం చేయాలనుకుంటే వెళ్ళి మా అమ్మని ఇక్కడికి పంపించు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? వంట చేశాను బామ్మ, అవన్నీ ఇక్కడ సర్దుతున్నాను. ఓ వంట చేసావా? బాగుందమ్మా, చాలా బాగుంది. కట్టుకున్న భర్త జైలు పాలైతే వాడి గురించి పట్టించుకోవడం మానేసి మనం మాత్రం ఇంట్లో చక్కగా కూర్చొని రకరకాల వంటలు చేసుకుని కడుపు నిండా తిందాం. ఏం కాలం వచ్చిందిరా నాయన, కనీసం భర్త గురించి ఆలోచన కూడా లేకుండా నా కడుపు నిండితే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అనే ఆలోచన తప్ప మరింకేమీ లేదు. నేను వంట చేసింది నా కోసం కాదు, మీకోసం. మీరు మందులు వేసుకోవాలి కదా, పరిగడుపున తినకుండా మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకనే మీకోసమే వంట చేశాను. అవునా, నా కోసమే చేసావా? అంటే నువ్వు తినవు, నీ పిల్లలు తినరా? ఎవరికి చెప్తావమ్మా ఈ కబుర్లు? నా కోసం చేసిందంట, నా కోసం చేసిందంట. నా కోసం నువ్వేం చేయలేదు, నీకోసం నీ పిల్లల కోసం చేశావు. మళ్ళీ దానికి ఒక కవరింగ్. చిన్నపిల్లలు కదా, ఆకలికి ఉండలేరని వాళ్ళ కోసం చేసి నా కోసం వండినట్టుగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. అవతల భర్త జైల్లో ఉన్నాడే, పాపం వాడు తిన్నాడో లేదో, ఎలా ఉన్నాడో ఏంటోనని నీకు ఆలోచన కూడా లేదు. అన్నీ వదిలేసి ఈ పిల్లలకి సమయానికి వండి పెడితే చాలు, వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు, అంతే కదా? ఆహా, ఎంత గొప్ప కోడలివో! భూతద్దం పెట్టి చూసినా ఈ ప్రపంచంలో నీ అంత గొప్ప కోడలు ఎవ్వరికీ దొరకదమ్మా. ఎందుకు బామ్మగారు అలా అంటారు? నందు మీద నాకు ప్రేమ ఉండదా? నాకు ప్రేమ లేదని మీరెలా అనుకుంటారు? ఆహా, నిజంగా నువ్వు మొగుడు మీద అంత ప్రేమన్న దానివే అయితే వాణ్ణి తీసుకుపోయి జైల్లో ఇరికించవు. అసలు ఈ ప్రపంచంలో ఏ పెళ్ళామైనా తన ప్రేమకి ప్రతిరూపాన్ని చూసుకోవాలని తహతహలాడుతుంది. కానీ నీకు ఆలోచనే లేదే. ఇంతమంది కలిసి ఒక్క వారసుణ్ణి కనివ్వమని పోరాడుతూ ఉంటే మమ్మల్ని అందరినీ ఎదిరించి మాట్లాడుతున్నావు. ఎంతసేపు నీ ధోరణి నీదే తప్ప మా ఆలోచనలు గాని మా ఆశలు గాని ఏవీ పట్టించుకోవు. మనిషికి స్వార్థం ఉండొచ్చమ్మా, మరీ ఇంత స్వార్థం పనికిరాదు. నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వెంత ఆలోచిస్తావో మా కుటుంబ గౌరవం గురించి కూడా మేము అంతే ఆలోచిస్తాము. పెళ్లి చేసుకుంటే సరిపోదు, ఆ కుటుంబంలో కలవడం కూడా నేర్చుకోవాలి. అయినా తప్పు నీది కాదులే, నిన్నిలా పెంచిన మీ అమ్మా నాన్నల్ని అనాలి. నిజాయితీగా నీ గుండెల మీద చెయ్యేసుకుని ఒక్క మాట చెప్పు. నీకు నిజంగా నందు అంటే ప్రేమ ఉందా? భర్త అంటే గౌరవం ఉందా? చెప్పు. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావే, సమాధానం చెప్పు. నేను చెప్పే సమాధానం మీకు సంతృప్తి కలిగించినప్పుడు నేను ఏం చెప్పినా అది మీకు చేదుగానే ఉంటుంది బామ్మగారు. ఆహా, మాటలు బాగా నేర్చావు. మాటలు కాదండి, మాట తీసుకున్నాను అని మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మీరు మీ మనవడి ప్రతిరూపం గురించి ఆలోచిస్తున్నారు. నేను నాలో ఉన్న నా ప్రతిరూపం గురించి ఆలోచించి నందు దగ్గర నేను మాట తీసుకున్నాను. వాళ్ళని ప్రేమగా చూసుకుంటాను, ఇంకో బిడ్డని కనను అని నిజాయితీగా నందు నాకు మాట ఇచ్చిన తర్వాతే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మీకు మనుషుల కన్నా మనసుల కన్నా మీ వారసత్వమే ముఖ్యం, మీ వంశమే ముఖ్యమని ముందే తెలుసుంటే బహుశా నేను నందు జీవితంలోకి భార్యగా ఈ ఇంటికి కోడలిగా వచ్చుండేదాన్ని కాదండి. అవునా?
ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది చెప్పు? నీకు చేత కాదు అంటే పక్కకు తప్పుకో. ఏ నా మనవడికి అమ్మాయిలే దొరకకుండా పోతారా? నీకంటే మంచి అమ్మాయిని, నీకంటే అందగత్తెని తీసుకొచ్చి వాడికి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను. ఒక్కడిని కాదు, ముగ్గురు పిల్లలకంటుంది ఆ అమ్మాయి. అయినా నిన్ననుకుని ప్రయోజనం ఏముందిలే, నా కోడల్ని అనుకోవాలి. కోడల్ని ఎప్పుడు అత్తగారు తొక్కి పెడుతూనే ఉండాలి. అనవసరంగా నెత్తిని పెట్టుకుంటే ఇదిగో ఇలాగే ఉంటాయి. అయినా ప్రేమ లేని మనుషులకి ఎంత చెప్పినా ఏమర్థం అవుతుందిలే నా మొహం. నా బిడ్డ బంగారం అండి. నా మాట నమ్మండి సార్. ఈ మాట ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను సార్. మీరు ఎలా నిరూపించమంటే అలా నిరూపిస్తాను సార్. అమ్మా, నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావో ఇప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చినా నా జీవితం ఇంతకు ముందులా ఉండదు. వాళ్ళ చూపులు, వాళ్ళ మాటలు మనసుని చాలా బాధ పెడతారమ్మా. వీటి నుంచి తప్పించుకోవడం, వాటిని తట్టుకోవడం చాలా కష్టం. ఇంతకు ముందులా ఉండదు, అంతా మారిపోతుంది. ఆరోహి, అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసావా? ఇంటి దగ్గర డ్రాప్ చేయలేదు. ఆవిడ లాయర్ని కలవడానికి వెళ్ళింది. అమ్మని ఎందుకు పంపించావు ఆరోహి? నేనే వెళ్తాను అని చెప్పాను. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి అంటే మీ అమ్మగారు వినలేదు నందు. ఆవిడ సంతృప్తి కోసం నేనే తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వచ్చాను. ఆవిడ మాట్లాడేదేదో ఆవిడ మాట్లాడుతుంది. ఆ తర్వాత లాయర్ని నేను ఎలాగో కాంటాక్ట్ చేస్తానులే. అవును, నువ్వు వాటి నుంచి ఇంటికి వెళ్ళిపోవాల్సింది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం. నా కోసం? నేను తాళి కట్టిన నా భార్య నన్ను అనుమానించింది. అలాంటిది నువ్వెందుకు నా దగ్గర వెయిట్ చేయడం? వెళ్ళు, ఇంటికి వెళ్ళిపో ఆరోహి. నేను నీ భార్యని కాదు కదా, నీకు బెస్ట్ ఫ్రెండ్ని. మంచి ఫ్రెండ్స్ ఎప్పుడూ నక్షత్రాల లాంటి వాళ్ళట. చీకటైతేనే నక్షత్రాలు వెలుగులోకొస్తాయి. ఇంతకన్నా నేను చేసేదేముంది? ఎక్కడున్నా నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. అదేదో నేను ఇక్కడే ఉన్నాననుకో, నిన్ను చూస్తూ ఉన్నట్టుంటుంది. నీకు కూడా ధైర్యంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ ఆరోహి. కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నీ వీక్నెస్ ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను నందు. నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని మరింత డెవలప్ చేస్తాను. మేఘన మీద నీకున్న కోపాన్ని, ద్వేషాన్ని రగిలిస్తాను. నాకు కావాల్సింది అదే. హలో లాయర్ గారు, చెప్పండి. అమ్మా మేఘన, ఐఎమ్ సారీ అమ్మా. సారీయా? సారీ ఎందుకు చెప్తున్నారు? అదేనమ్మా, నేను ఈ కేసు టేకప్ చేయట్లేదు. నందు, నిన్నటి దాకా నీ కోసం కోర్టులో కేసు వాదిస్తానన్న లాయర్ ఈ రోజు నేను కేసు వాదించను అని చెప్తున్నాడు. చెప్పు నందు, మనకి తెలిసిన శత్రువులు ఎవరైనా ఉన్నారా? నువ్వే నాకు శత్రువువే.